మీకు ఎప్పుడైనా అనిపిస్తుంటారా అంటే ఒక మనిషి టాలెంట్ ఉండి పైకి వెళ్తున్నారు, ఒక ఆఫర్ వస్తుంది మనకి, కానీ అక్కడ కూడా ఒక బార్డర్ గీస్తున్నాడు కమిట్మెంట్ అని. అవును. సో ఎలా ఉంటుంది మీకు, అంటే ఎలా అనుకున్నారు, ఎలా తీసుకున్నారు? ఏం తీసుకోలేను, ఎందుకంటే ఐ నో హౌ గైస్ ఆర్, హౌ బాయ్స్ ఆర్. ఐ మీన్ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి నాకు తెలుసు. సో నువ్వు అడగడంలో నాకేం అది పెద్ద విచిత్రంగా అనిపించట్లేదు, ఎందుకంటే నేను ఇవన్నీ ఆల్రెడీ చూసాను. ఫస్ట్ స్టార్టింగ్ ఒక 2-3 ప్రాజెక్ట్స్కి అడిగినప్పుడు చాలా విచిత్రంగా అనిపించేదేమో. ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది ఇదే ఫీల్డ్లో నుండి. 5 సంవత్సరాల నుంచి ఎవడైనా అడిగితే నాకేం పెద్ద విచిత్రంగా ఏం అనిపించట్లేదు. అంటే డైరెక్ట్గా అడుగుతారా అడిగేది? డైరెక్ట్గా కమిట్మెంట్స్ లేదా కాంప్రమైజ్ ఉంటుంది మేడం ప్రొడ్యూసర్తో కానీ డైరెక్టర్తో కానీ, మీకు ఓకేనా? నో, నాట్ ఓకే అండి. ఏం క్లీన్ వర్క్స్ ఉంటే, క్లీన్ ప్రాజెక్ట్స్ ఉంటేనే నాకు చెప్పండి, లేదంటే నో ఇష్యూస్, ఐ డోంట్ వాంట్ టు డూ. తీసుకొని రాకండి నా దగ్గర. ఓకే, ఇదే ఇండస్ట్రీలో మరి ఇప్పుడు చేస్తున్న వాళ్ళు మీరే చెప్తున్నారు, జ్యువెలరీ యాడ్ కూడా అడుగుతున్నారు, చిన్న చిన్న వాటికి కూడా మంచి రోల్, మంచి స్టేజ్ షోస్ కూడా అడుగుతున్నారని. సో ఇచ్చి వెళ్ళిన వాళ్ళు కూడా ఉండొచ్చు, ఎందుకంటే మనం ఎవరిని జడ్జ్ చేయలేము కాబట్టి. మనం వెళ్ళి చూడలేదు, రైట్, చూడలేదు, తెలియదు కాబట్టి. అంటే బేసిక్గా ఏంటంటే వాళ్ళు వెళ్ళిరనేది తెలుసు కూడా, కానీ మనం ఓపెన్ చేయలేము. అలాంటి సిచ్యువేషన్స్ కూడా మీరు చూసి ఉండొచ్చు. సో ఏమనుకుంటారు నిజంగా ఛాన్స్ కోసం ఒక అమ్మాయి ఇలా? ఇట్స్ ఇండివిజువల్ చాయిస్, ఇట్స్ కంప్లీట్లీ ఇండివిజువల్ చాయిస్. అంటే లెటెస్ టేక్, నేను ఇప్పుడు రాగా మాట్లాడాలంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడి, లెటెస్ టేక్ షీ గేవ్ హర్ సెల్ఫ్ టు దట్ గై. ఆ అబ్బాయి ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే చీట్ చేస్తాడో వదిలేస్తాడో, ఇంట్లో అవ్వలేదు ఏదో ఒక రీజన్ చెప్పి వదిలేస్తాడో, లేదా ఇద్దరికి సెట్ అవ్వక విడిపోయారు. లెటెస్ట్ టేక్ అదే అమ్మాయి ఒక అబ్బాయి ఇష్టపడిన అబ్బాయికి ఇవ్వకుండా ఒక ఛాన్స్కో లేదా మనీకో సేమ్ తనకు తను ఇచ్చుకుంది. షీఈ్ ఇన్ ప్రాఫిట్, ఇక్కడ షీఈ్ ఇన్ లాస్, ఇక్కడ షీఈ్ ఇన్ ప్రాఫిట్. అలా చూసుకుని వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. వీ కాంట్ జడ్జ్, రైట్? ఇట్స్ ఇండివిజువల్ చాయిస్. ఆమె ఇష్టం, ఆమె ఇష్టపడి ఒక అబ్బాయితో ఉండాలనుకుంటుందా, లేదా ఇష్టపడినా సరే వాడు ఎలానో ముంచేస్తాడు, రేపటి 2 రోజు నేను ఎలాగో నా షిప్ మునిగిపోతుంది, సో అదేదో నేను బెనిఫిట్ సైడ్ చూసుకుంటా, ఐదర్ ఫర్ మనీ ఆర్ ఎల్స్ చార్జ్, ఏదో ఒకటి. తన బెనిఫిట్ ఏదైతే అది, తన బెనిఫిషియల్ సైడ్ తను చూసుకుంది అనుకోండి, షీఈ్ ఇన్ ప్రాఫిట్. సో తను చూస్ చేసుకోవడంలో తప్పలేదు. ఐ వోంట్ బి జడ్జింగ్, ఇట్స్ కంప్లీట్లీ ఇండివిజువల్లీ యువర్ చాయిస్. నీ లైఫ్ నీ ఇష్టం, నువ్వు డిసైడ్ చేసుకో, నువ్వు సెలెక్ట్ చేసుకో నీకేం కావాలి. మనం నమ్మేది ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే కర్మ అనేది నెవర్ ఫెయిల్. నువ్వు ఎన్ని మిస్టేక్స్ చేసి, నువ్వు ఎన్ని చేసి ఎదిగినా కూడా కర్మ అనేది పక్కా హిట్ కొడుతుంది. సో మనం అక్కడ దాకా వెళ్ళకుండా ప్రశాంతంగా, అదేదో అంటారు కదా కుందేలు తాబేలు సామెత లెక్క, అలా వెళ్తే బెటర్. బేసిక్గా చెప్పాలంటే అమ్మాయిలకు ఒక క్యారెక్టర్ ఉంటుంది, నీకు ఎలా వచ్చినా కూడా పిల్లర్తో వచ్చిన నేమ్ అది ప్రతి. సో అది నమ్ముకొని ఉండడం చాలా బెటర్ అంట నేనైతే. అంటే ఎవరి పర్సనల్ వాళ్ళదే, బట్ ఇలా ఉండడం బెటర్.